నమస్కారం అండి. ముందుగా మన వైజాగ్ విశాఖపట్నం ప్రెస్ మీడియా అందరికీ మీరు ఇంతమందిలో వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా రోజులైంది మీ అందరినీ కలిసి, చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మన వైజాగ్ వచ్చి ఇలా ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడడం. మా టీసీఏ మీ అందరికీ తెలిసినట్టు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక 2 మ్యాచెస్ ఆడుతుంటాం. ప్రతిసారి ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నాం. ఈసారి కూడా అలాగే ఒక మంచి కాజ్ కోసం ఆడబోతున్నాం. ఇందాక రాంబాబు గారు అన్నట్టు తరుణ్, శ్రీకాంత్ కాదు, మా ఎంటైర్ టీసీఏ ఇప్పుడు అందరూ షూటింగ్స్లోనే ఉంటారు. ఎంటైర్ టీం, మాకు ఎవరు ఒకళ్ళిద్దరు లేకపోయినా మాకు టీం అవ్వదు. సో ఎప్పుడు మా టీసీఏ కోసం మేమందరం ఇలాగా కలిసి రావడం చాలా సంతోషం. మేము అక్కడ కూడా అందరూ ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంటాం, కానీ ఇలా వచ్చినప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసి అది మంచి కాజ్ కోసం కాబట్టి వెరీ హ్యాపీ. అండ్ అలాగే తమన్, నిఖిల్, సుశాంత్, ఆది వీళ్ళందరూ రేపు మార్నింగ్ వస్తున్నారు. వాళ్ళు ఏదో షూటింగ్, వాళ్ళు ఇంకో కాన్సర్ట్ ఏదో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఈజ్ హియర్. అండ్ ఒక 4 మాత్రం రేపు మార్నింగ్ వస్తారు. సో సాటర్డే, అది రేపు 27th రాంబాబు గారు చెప్పినట్టు 3 మ్యాచెస్. అండ్ మళ్ళీ అలాగే సండే కూడా ఫైనల్ ఉండబోతుంది. తెలుసు సండే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఉంది 7 o'clockకి. అది మాకు చూడాలనుకున్న మ్యాచ్, బట్ దాని ముందే ఈ మ్యాచ్ ఫినిష్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాం. సో అందరూ ఈ మ్యాచ్ చూసేసి మనల్ని గెలిపించి మనందరం కలిసి ఆ మ్యాచ్ చూసి ఇండియాని గెలిపించేద్దాం.